ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, 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 నవ భారత రాజ్యాంగ నిర్మాణ దురందర, నవ భారత రాజ్యాంగ నిర్మాణ దురందర, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, అష్టకష్టములను కోర్చి అంతులేని చదువు చదివి, అష్ట కష్టములను మోచి అంతులేని చదువు చదివి, అంతరించి పోపునట్టి ఖ్యాతిని నిలిపిన నేత, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, తరతరాల చరిత్రలో ఈ భారత దరిద్రిలో, తరతరాల చరిత్రలో ఈ భారత దరిద్రులు, అనగారిన జాతిలో ఆని ముత్యమై వెలసిన, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, ఈ దాస్య విమోచనకై సిసలైన పాట వేసి, ఈ దాచన మోచనకై చిసలైన పాట వేసి, భారత నారీ లోక భారతులందిన గంగా, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, మానవ హక్కుల కోసం మహాపోరు సాగించిన, మానవ హక్కుల కోసం మహాపోరు సాధించి, మానవ హక్కుల కోసం మహాపోరు సాగించిన, మానవ హక్కుల కోసం మహాపోరు సాధించి, విప్లవ జ్యోతివి నీవే, వీరుడవు నీవేలే, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, వ్యక్తిగా ఒక్కగా ఒక మహాశక్తిగా, వ్యక్తిగా ఒక్కగా ఒక మహాశక్తిగా, పరణికి చెల్లిన మాయ పడతులందు ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, ఓ భారత భాస్కర బిఆర్ అంబేద్కర్, సంధానా సంధాని సంధానా తందాన తందాని తందాన, ఎస్సీ కార్పొరేషన్లో ఓయ్ తందాన తందాని తందాన, ఇదిలే లేకుండా చేసి, తందాన తందాని తందాన, ఎస్సీ కార్పొరేషన్ తందాన తందాని తందాన, మూడు ముక్కలుగా చేసి, తందాన తందాని తందాన, ఇదిలే లేకుండా పోయి తందాన తందాని తందాన, నిర్వీర్యమే చేశాడయ్యా, తందాన తందాని తందాన, ఎస్సీ కార్పొరేషన్ మూడు ముక్కలు చేసి నిధులు లేకుండా చేసి, అరే మరి ఎవరు కూడా లోనిచ్చిన పాపాన పోలేదు, వాహా అంతే కదండి. అంతే కాదు, మరి నాడు ఆ. ఎస్సీ సప్లా నిధులు ఉన్నాయి లోగడ, అవును నాయనా, మన దళిత వాళ్ళ అభివృద్ధికి ఓహో. అవి బాగు చేసుకోవడానికి, అది. మరి డ్రైనేజీలు చేసుకోవడానికి, ఓహో. మరి వాటర్ సప్లై, అయ్. వీధి దీపాలు, ఆహా. మరి సీసీ రోడ్లు వేసుకొని అది కాదు. అభివృద్ధి చెందమని గత ప్రభుత్వాలు మనకు ఓహో. ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తే అవునవును. నేటి ప్రభుత్వం వాడిని రద్దు చేసింది. అరే ఆ నిధులు పోయి ఈ నిధులు ఎక్కువైనాయి. ఏ నిధులు అయ్యి? నీకు తెలియదులే. మరి ఎస్సీ వాడలు ఏ కేంద్రాలుగా మారాయి? మద్యానికి, మఠానికి, మరి అదే విధంగా గంజాయి కేంద్రాలు గంజాయికి. మార్చి ఓ, మరి చక్కగా అభివృద్ధి చెందే యువకులందరూ కూడా కూడా. ఈనాడు మత్తుకు బానిసలై జోగుతున్నారు. ఏయ్, అభివృద్ధి- మందు బాబులు, ఏయ్. అరే మందు బాబులు, మేము మందు బాబులు, మందు కడితే మాకు మేము మహారాజులు. ఏయ్, అది మానాలి మనం. కళ్ళు దాగి గంటతో ధర దాగి తిందేత మందంతా దిగేదాకా లోకాలే పాటిస్తూ, తాగు మూతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజంగా అనుకున్నాను. ఇక ముందేస్తే ముందు ఎలక లేదన్నారే, మందు లేని సర్కారికి వందనమనా. మందు బాబులో మేము మందు తమ్ముళ్ళు, ఇలా మీ బాధ్యత మర్చిపోయారు కనుక ఇప్పుడు మీకు అవగాహన అవసరం. ఎందుకంటే మరి గంజా కేంద్రాలుగా మత్తుకు బానిసలై మరి మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటే మత్తును విడనాడాలి. మరి ఈనాడు సప్లా నిధులన్నీ రద్దు చేశాడు. దళిత వాడలన్నీ కూడా మురికి గొప్పలుగా మారిపోయాయి.
కనుక అభివృద్ధి బాటలో వెళ్ళాలంటే మంచి నాయకులు ఎన్నుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని మనం అది ఎంపిక చేసుకోవాలి. మరి విదేశీ విద్యను రద్దు చేసి అంబేద్కర్ అంత గొప్పవాడిగా ఆయన పేరే పెట్టుకున్నాడు. ఈ విధంగా దళితుల యొక్క అభివృద్ధి పథకాలందరినీ కూడా 27 పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 27 పథకాలు ప్రభుత్వాలు విదేశాల్లో చదువుకొని మనూరు వచ్చేటప్పుడు ఏసీ ఇన్నోవా కార్లలో వచ్చేవారు. ఇప్పుడు మనోళ్ళు చెట్టు కింద కూర్చొని సీట్లు ప్యాకగా అది నాయన. కనుక మనం అందుకని ఆలోచించాలి, ఒక క్షణం ఆలోచించి మన భవిష్యత్తు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి. కానీ ఒక్క క్షణం ఆలోచించి ఓటు వేయి. అందుకని సోదరా ప్రతి వారు కూడా అవగాహన కలిగి మీరు ఓటే వేయాలి, అవగాహన కలిగి మీరు ఓటే వేయాలి. అభివృద్ధి చేసేదెవరు, అభివృద్ధి నిరోధకము తప్పగా యోచించి ఓటే మీరు వెయ్యాలి. బలలండి మన తమ్ముడా ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలే ఆయరా, ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలే ఆయరా. మహామారి గారు 3 పెరిగి పెట్టారా, ఎక్కడ చూసారా ఆయరా, ఇది లేకుండా చేశారా. ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలాడేగా చేశారు. మాలన్నాడు, మాదిగన్నాడు, రెల్లిన్నాడు, ఏ ఒక్కరికి కూడా నిధి ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ఎన్నో పథకాలు ఉన్నాయి, మరి ఎన్నో కారులు లాంటివి ఎన్నో వాహనాలు కొనుక్కొని చదువుకున్న మరి యువతి యువకులందరూ కూడా ఉపాధి పొంది సంతోషదాయంగా వారి కుటుంబాలు జీవనం చేసింది. ఎటువంటి ఉపాధి లేక ఎస్సీ కార్పొరేషన్ నిధులు లోన్లు ఎవరికి లేక చెట్ల కిందకి చేరారు. చెట్ల కింద ఏం చేస్తున్నారా, చెట్ల కింద కూర్చొని చేసేది ఏముందిరా, అది ఏం చేస్తున్నారు, మద్యం మత్తులో 3 ముక్కల ఆట మన ఓటు ఎవరికి పులి దాకొనుకుందాం అంటే. మరి ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశాడు, ఎవరికి నిధులు లేకుండా చేశాడు. ఏదడిగిన నవరత్నాల పేరు చెప్తున్నారు కదండి. లోగడ చూస్తే మరి ఎస్సీ మనకు సప్లా నిధులన్నీ ఉండేవి. ఆ సప్లా నిధులన్నీ కూడా ఊరిని బాగు చేసేటందుకు ఊరు బాగు చేసేటందుకు గ్రామంలో త్రాగునీరు ప్రజల కోసము వెలిగింది కొరకు అభివృద్ధికి ఉపయోగించారు. నేడు చూడగా లేవన్నా సరండి. ఎస్సీ సప్లా నిధులను కూడా దారి మళ్లించి ఎస్సీ వనరులు అభివృద్ధి చెందకుండా అభివృద్ధి నిరోధకుడుగా మారిన జగన్ ప్రభుత్వం. మరి ఇటువంటి ప్రభుత్వానికి ఓటేస్తావా? ఎస్సీ వాళ్ళు ఎవరైనా ఒక్కసారి ఆలోచిస్తే ఈ జగన్ ప్రభుత్వానికి ఓటు వేయకూడదంటే వేయకూడదండి, వేయకూడదు అంతే. ఎందుకంటే మన ఎస్సీ వాళ్ళ అభివృద్ధిని చూసి ఓర్వలేక మన అందరూ కూడా అడగదొక్కడానికి ఉక్కు బాధం మోపాడు. ఎస్సీ సప్లా నిధులు దారి మళ్లించాడు కనుక మన అందరూ కూడా ఆలోచించి ఓటేయాలి. అవునా? ఆలోచించి ఓటేయాలి. గత ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్య పేరిట దళిత యువకులు విదేశాలకు వెళ్ళి అయ్యా గొప్పగాను మరి చదువులు ఎన్నో చదివినారు నాడు ఇంజనీర్లు గాను ఎదిగిపోయిరయ్యా మరి శాస్త్రవేత్తలు ఎదిగినారు నాడు అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసినాడే
విదేశీ విద్య పేరట దళితులైన నిరుద్యోగులు విదేశాలకు వెళ్ళి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, సైంటిస్టులుగా ఎదిగి ఎంతో జీవితంలో అభివృద్ధి చెంది స్థిరపడ్డారు. అయితే అటువంటి అంబేద్కర్ విదేశీ విద్యను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రద్దు చేసి అంబేద్కర్ కంటే నేను మనగాడు అనుకున్నాడు ఏమో అంబేద్కర్ పేరు తీసి జగన్ గారి పేరు పెట్టుకోవడానికి ప్రయత్నం. చూసారండి, ఇది ఎంత అన్యాయం. దళిత అభివృద్ధిని అడగదక్కిన జగన్మోహన్ రెడ్డికి మన దళితులు ఓట్లు వేయాలా? వద్దు వద్దు. అంతేకాదు గత ప్రభుత్వంలో చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని మరి మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో మంచి మార్కులు దళితుల బిడ్డలకు ఉచితంగా సీట్లు వచ్చాయి. అక్కడ చేరి మన పిల్లలందరూ చక్కగా చదివిన అభివృద్ధి చెందుతుంటే అది చూసి మోరమలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీలాంటి దళితులకు వద్దన్నారు. ప్రభుత్వ స్కూలే వద్దు, అందులో చేరిన చాలు, అందులో చదువుకోండి, దళితుల అభివృద్ధి అరికట్టినట్టు మహాకట్టుకుడు మీరు స్కూల్ కు వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రభుత్వ స్కూలే ఉంది, గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి అని మన బిడ్డల భవిష్యత్తుకు అయ్యా సంఖ్యలు వేసి అటువంటి కార్పొరేట్ స్కూల్ చదువులు రద్దు చేసి మన బిడ్డలను ప్రభుత్వ స్కూల్లోనే బాధితులుగానే మనల్ని ఎంచి అయినా మన బిడ్డల భవిష్యత్తు దెబ్బ కొట్టాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డికి రేపు మీరు ఓటేస్తారా? వేస్తారా? అలాంటి వాళ్ళ మనిషికి ఓటు వేయొద్దు. వద్దురు అన్నా, వద్దురు అన్నా, జగన్ అన్నకే ఓటు వేయొద్దా. వద్దురు అన్నా, వద్దురు అన్నా, జగన్ అన్నకే ఓటు వేయొద్దురన్నా. దళితులైన మీరంతా వేయొద్దురన్నా, దళితులైన మీరంతా వేయొద్దురన్నా. ఒక్కసారి ఆలోచన వేయొద్దురన్నా, ఒక్కసారి ఆలోచన వేయొద్దురన్నా. అభివృద్ధి నిరోధకుడు వేయొద్దురన్నా, జగనన్న కాబట్టి వేయొద్దురన్నా. ఎవరు కూడా ఎవడైనా సరే ఆలోచిస్తే దళితుల బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టిన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రెండోసారి ఓటు వేయొద్దంటే వద్దంటే వద్దో వేయకూడదు కనుక ఆలోచించాలి. ప్రతిదానికి కూడా మన దళితుల మీద పగ ఉన్నట్లుగా ప్రతి విషయంలో కూడా దళిత అడగదొక్క ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ని మళ్ళీ మనం గెలిపిస్తే జీవితంలో మనకు నాశనం అయిపోతాడు, భవిష్యత్తు ఉండదు. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి ప్రతి దళిత పెట్టి కూడా ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఏం చేశాడు? రైతు భరోసా నాశనం చేసిండు. ఎందుకని? ఇంకేముంది, నీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందేమో అంతేనా? అసలు నాకు ఇంటి స్థానం ఎక్కువ ఉందేమో లేదు, ఏదో ఒక లోపం ఎగ్గొట్టాలంటే అది ఎన్నో గౌరవం చేసిండు. అలాంటి అసలుకి ఓటు వేయొద్దు, వేయకపోతే మాత్రం కూడా పడుకో అంతే. నువ్వు దాగే కోట లోగడాలి ఎంతరా? నేనా? నేను దాగే కోటరా లోగడా 80 రూపాయలు, 75. ఇప్పుడా 200. ఎందుకని పెంచిండు మన జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి అట్లా ఓటేస్తావా? నేనా మెదలకుండా పండుకుంటాను, ఓటు మాట రాను కనుక సోదర అటువంటి మరి దళిత వ్యతిరేక అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించకూడదు. ఎవరు కూడా ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు. మేము ఎక్కటువంటి కళారు పొందారు మీకు తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తుకు సంఖ్యలు వేసి ఒక విదేశీ విద్య ఏంటి, మరి కార్పొరేట్ స్కూల్ అవకాశాలు కోల్పోవడం ఏంటి, ఇలాంటి విషయాల్లో మరి జగన్ గవర్నమెంట్ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఓటు వేయవద్దు వద్దని మనం చేస్తున్నాం. మిత్రమా, అదిగో మనకు రాజ్యాంగబద్ధంగా ఆనాడు అంబేద్కర్ గారి చట్టంలో ఎస్సీల రక్షణ కోసం పొందుపరిచిన చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, దాన్ని నేడి ప్రభుత్వం ఎస్సీల మీద పెట్టారా, ఎస్సీల మీద పెట్టారా, ఎస్సీ కేసులో ఎస్సీ లెక్క
అట్టి కేసుని సోదరా ఇది నిజముగా మార్చాడా తమ్ముడా సై మేలు పడాలి రారా తమ్ముడా సై మేలు పడాలి రారా అదిగో మిత్రమా ఎస్సీ అట్రాసిటీ కేసుని ఎస్ఎల్ఈ మీద పెట్టిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఏ రాష్ట్రపతి పరిస్థితి లేదు. అంతేకాదు సోదర ఈ ఎస్సీలకు మరి ప్రాధాన్యతమైనటువంటి మన రాజధాని అమరావతి. ఎందుకంటే అక్కడ చుట్టూ కూడా ఈ ఎస్సీ యొక్క నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఒక ఎంపీ స్థానం కూడా అక్కడ ఎస్సీ యొక్క ఎంపీ స్థానం కలిగి ఉంది. అటువంటి ఎస్సీలు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చెందితే చూడలేక వాళ్ళ అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు అరే 3 ముక్కలు ఆటలు చేశారు. 3 ముక్కలు ఆటగా వచ్చి అమరావతిని పిలిచినాడురా. వైజాగ్ అంటూ ఒకటి చెప్పారా, కర్నూలు అంటూ ఒకటి చెప్పారా. 3 ముక్కల ఆటగను ఎక్కడ కట్టగా ఉన్నాడు. 3 ముక్కల ఆడాలి ఎక్కడ కట్టగా మానేడురా. ఎస్సీలు ఉన్నటువంటి అమరావతి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందితే వారు బాగుపడి చూసి వారి కక్ష కట్టి మన మీద 100 ఏళ్ల పగ ఉన్నట్టు పగబోదిన ఇక్కడ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అదిగో వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, అమరావతి 3 కడతానన్నాడు. ఈ 5 ఏళ్ల కాలం మాటలు చెబుతూ కాలు చెప్పదు చేసాడే మరి రాజధాని కట్టిన పాపాన పోలేదు కనుక ఇది దళిత బిడ్డలందరూ తెలుసుకోవాలి. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి మరి ఓటు వేయాలి. ఎవరికి వేస్తే బాగుంటది, ఏ పాలన బాగుంటది, ఏ ప్రభుత్వం బాగుంటది అని ఓటేసే ముందు ఆలోచించండి. నీ ఓటు ఎవరికి వేస్తారా? నేనా అసలేను అంతే. అసలు అయిపోటు కాదు నాయన, ఓటు మనిషి యొక్క జన్మ హక్కు. ఎవరికి వేస్తే బాగుంటది? అభివృద్ధి చేసేవారికి, అభివృద్ధి చేసేవారికి వేయాలి. అవును, మరి ఎస్సీల అభివృద్ధిని నిరోధించే వారికి ఓటు వేయకూడదు. అంత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేస్తే దళితులు సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఈ విషయాన్ని ప్రతి ఒక్క దళిత సోదరుడు కూడా దళిత మహిళ కూడా ఆలోచించాలి. అందుకని ఈ అమరావతిని మరి దళితుల రాజధాని చెప్పుకోవడానికి దళిత నియోజకవర్గాలు చుట్టూ ఉన్నాయి కనుక మరి ఒక ఎంపీ స్థానం కూడా మరి ఇక్కడే ఉంది కాబట్టి ఈ అమరావతి రాజధానిని నిర్మాణం చేయవలసిన బాధ్యత ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి గారు మనం ఉంటుంది కారణంగా తీసుకొని ఈ రాజధాని నిర్మాణం ఆపివేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రతి దళిత సోదరుడు, ప్రతి దళిత మహిళ, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు వేయాలా. అమూల్యమైన ఓటు ఆలోచించి ఎవరికి వేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి ఓటు వేయండి. కనుక అదిగో చూడు నాయన ఈ విధముగా ఆలోచించిన అభివృద్ధి చేసేదెవరో, అభివృద్ధిని రోజులెవరో ఓటు వేసే మరి ముందుగా ఒక్కసారి ఆలోచించే సోదర నీవు ఓటు వేయవలెను. సోదర కిరాణిస్తే మన జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ ఉద్యోగులకు అయ్యా మరి కులపాది పరిధిగా లోగడే రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఉద్యోగంలో వారికి ప్రమోషన్లు ఉన్నాయి. ఈనాడు వాడు రద్దు చేశారు. మరి ఎందుకు చెప్తా మరి పగ ఈ దళితులపై, ఎస్సీ ఎస్టీలపై ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆలోచించారా? జరిగింది మంచి అన్యాయం. ఏం జరిగింది సోదరా? నాకు అరెకరం భూమి ఉంటే రైతు భరోసా వచ్చే డబ్బులు ఆపిండు, రూపాయలు లేకుండా చేసిండు. అటువంటి వాడికి ఓటేస్తారా? కారణమా ఎవరు చేసింది? జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడికి ఓటు వేయకూడదు. పుల్లి దాకా పండుకుంటా
ఆవేశపడవు. అది చూడైనా మరి దళితుల యొక్క రిజర్వేషన్ మరి వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో మరి పై స్థాయికి వెళ్ళాలంటే ఆనాడు చూస్తే ఎస్సీ ఎస్టీ కుల ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించే ఉన్నత స్థితికి పంపించేవారు. అయ్యయ్యో అది అటువంటి పద్ధతి లేకుండా ఉద్యోగస్తుల పైనే తాను ఎస్సీ జాతుల మీద గమనించాలి ఎందుకింత మరి దురగతమురా నీకు ఓటుపై అటువంటి నాయకుడిని ఎందుకుంటే మన జీవితాలు సర్వనాశం కనుక. అంతేకాదు సోదర మరి చూస్తే ఈనాడు మరి ఎస్సీ ప్రమోషన్లు రద్దయిపోయాయి. ఎస్సీ కమిషన్ పెట్టారు. ఎందుకో తెలుసా? ఎస్సీ ప్రజలు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ ఎస్సీ కార్పొరేషన్ వెంటనే వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ప్రతిసారి కూడా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఇప్పటి కాడ నుంచి ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళ బాధలు వెంటనే పరిష్కరించేవాళ్ళు. కాగినేడి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉత్సవ విగ్రహాల్లాగా నామదేట పదవి మాత్రం ఇచ్చింది. అది అధికారమే ఇయ్యలేదురా, అధికారమే ఇయ్యలేదురా, ఎవరు అడిగినా ఏది అడిగినా చేసే అవకాశమే లేదురా, ఎటువంటి అధికారము లేక ఎటువంటి మరి బాధ్యత ఒక ఆపివేసిన ఎస్సీ చైర్మన్ గారంటే మన ఎస్సీ ప్రజలకి ఎవరికైనా మన అగ్రవర్ణాల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలిగినా మనం వెళ్ళి చైర్మన్ గారికి విన్నవించుకుని వినతి పత్రం ఇచ్చి అలా వారు నీ సమస్య మాకు వచ్చింది రక్షించాడంటే రక్షించేవారు. అటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారికి కుర్చీ ఇచ్చారు కానీ అధికారాలు పూర్తిగా ఇవ్వాలి. ఈయన మాత్రం సీటులో ఉంటాడు, ఈ అధికారం వేరే నిర్వీర్యం చేసి ఎస్సీ కార్పొరేషన్ విచ్ఛిన్నం చేసి ఎస్సీ బ్రతుకులను భిన్నం చేసి ఎస్సీలకు ఎవరికి న్యాయం జరగకుండా ఎస్సీ ప్రజలకు జరిగే అన్యాయాన్ని అరికట్టకుండా ఎస్సీ ప్రజలకు అన్యాయం మీద ద్రోహం చేసిన దళిత ద్రోహి మన జగన్మోహన్ రెడ్డి గారి అనే విషయం ప్రతి ఒక్క దళిత బిడ్డ తెలుసుకోవాలి. తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి మాత్రం అది ఎందుకంటే అభివృద్ధి నిరోధకుడు దళిత వ్యతిరేకి అటువంటి ఎస్సీల పైనే కక్షబడిన పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎందుకోకూడదు ఓటేయకూడదు. అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవాలి. మీరందరూ కూడా ఆలోచించడానికి మొదలు చేస్తూ ఒక్కసారి మీరు ఆలోచించి అక్కలారా చెల్లలారా ఆలోచించండి. మీ అమ్మాయిలు ఓటు ఎవరికేస్తారో ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డికి మాత్రం వేయొద్దు ఓటు, అంతే. మిత్రమా, మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు. మేనిఫెస్టో అంటే ఎలాంటిదో తెలుసా? భగవద్గీత అన్నాడు, ఖురాన్ అన్నాడు, బైబుల్ అన్నాడు. మరి ఎటువంటి పవిత్రమైనటువంటి మేనిఫెస్టో ఏం చేశాడయ్యా? అయ్యా ఇచ్చిన మాటను మరిచాడన్నా, ఇచ్చిన మాటను మరిచాడన్నా, మాట తప్పదు మనమది పదది అధ్వానమనే చేశాడన్నా, గొప్పలు ఎన్నో చెప్పాడన్నా, గంభీరంగా ఉపన్యాసములు తిరిగి తానే చేశాడన్నా.
వారి తందన ఇచ్చిన మాటను మరిచాడో చందలోన ఎగతొచ్చాడా ఇచ్చిన మాట విడస్తాడా చందలోన నగితొచ్చాడా చూసావా మిత్రమా ఇచ్చిన మాటను చెప్పాడు ఏమన్నాడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడ రాజ్యాన్ని కడుతున్నాడు అంతేకాదు పూర్తిగా మద్యపాన నిషేధం చేసి అక్క చెల్లెముల తాళి పొడలు కాపాడుతా మరి మొత్తుకు అవకాశం లేకుండా మద్యపానం అనే రాష్ట్రం లేకుండా తరిమి కొడతా అప్పుడే మళ్ళీ మిమ్మల్ని ఓట్ల గ్రతానికి వస్తా అని చెప్పాడు అన్నాడు మద్యపాన నిషేధం జరిగిందా తమ్ముడు లోగడ క్వార్టర్ ఎంత ఉండేది లోగడా క్వార్టర్ ఎంత ఉండేది రేట్ ఎంత రేట్ ఎంత ఉండేది లోగడా 75 రూపాయలు ఉంది మరి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడా 200 పోయింది 200 పెట్టి తాగామనుకో ఫోన్ ఇంకా కాస్ట్లీ తాగాలంటే 500 పోనీ ఇంకా 1000 రూపాయలు పెట్టి తెచ్చామనుకో అది తెచ్చి ఓపెన్ చేసి తాగితే ఎట్ట ఉంటుంది ఏముంటది కుక్కుడికాయ పూజరారా కాపుసారా తాగిన దానికంటే ఇది దారుణంగా భయంకరంగా ఉంటుంది వాటికి లోగడ మంచి మంచి బ్రాండ్లు అందించేవాళ్ళం మనకు ఏమని మ్యాన్సన్స్ అని ఈ మ్యాక్డోల్ విస్కీ అని మరి ఏదో మంచి మంచి ఇలాంటి పేరు కలిగిన బ్రాండ్లు వచ్చాయి మరి ఇప్పుడు జగనన్న గారే మద్యపానాన్ని తయారీ చేయడానికి కంపెనీల కాంట్రాక్టులు ఇచ్చి ఏం పేర్లు పెట్టాడు ఏం పేరు ప్రెసిడెంట్ మెడల్ అట స్పెషల్ స్టాటస్ అట మరి పేపర్ బ్యాండ్ అట వచ్చింది ఇప్పుడు కాదురా కొత్త కొత్త బ్రాండ్లు ఆయనే తయారు చేసి సీపు మందుని తెచ్చి మరి ప్రజలు లేదా తాగించి అనారోగ్యం పాలు చేసి రోగాల బారిన పడేసి ఆడపిల్లల పుస్తులు కాపాడుతున్నాడా పసుపు కుంకాలు బాగుపడుతున్నాడు మావాడు అంటే పుల్లుగా వస్తుంటే పుల్లుగా వస్తుంటే ఈ సైడ్ నుంచి ఈ సైడ్ కి ఒక పందుకొక్కురికింది మధుమత్తులో ఉన్నాయి ఆ పందుకొక్కుని చూసి తాగి తిమ్మిరది అంటాడు ఏనుగు ఎంత చిక్కిపోయిందో చూసిన వాడరా ఏమంటున్నావు పోయింది ఏంటి ఎలుక ఈ కంటికి పందుకొక్కలా కనపడదు యువతలో తాగమోతి అసలు తాగరోడి మా ఆయన అంటాడు అది ఏనుగు కాదురా పంది బాగా పలిసింది రాను అదే ఏనుగు చిక్కింది ఈడు పంది పలిసింది ఎప్పుడైతే పన్నాడు ఏనుగన్నాడు పేటం చేసిండు నన్ను దొరకబడరా నువ్వు మీ నాన్న మా నాన్నలా చూసుకున్నావు మీ అమ్మను మా అమ్మలా చూసుకున్నావు మీ ఎక్కల మా ఎక్కలా చూసుకున్నావు మీ చెల్లిని మా చెల్లిలా చూసుకున్నావు నీ పెళ్ళ నా పెళ్ళ అదే మాట అదేంట్రా తిమ్మిగా వరుసలో పెట్టుకోవచ్చు మరి ఇదే జగన్ గారు అందించే మందు మహిమ చూసారా వారి మైండ్ సెట్ పని చేయట్లా లివర్లు పాడైంది నీళ్ళు పాడైంది అనేక మంది అక్క చెల్లెమల పసుపు కుంకుమలు చెరిపోయి బాగుండాలంటే మరి మద్యపాన నిషేధం అయిందా ఎక్కడ స్టార్ హోటల్ లో మాత్రమే లభించింది మధ్యలో అక్కడ దొరకదన్నారు ఇప్పుడు బెల్ట్ షాపులకు తలుపులు తెరిచి ఏ వీధిలో చూసినా గ్రామీణ ప్రాంతాలు చూసినా మద్యపాన ఏరులై మారుతుంది అటువంటి ప్రభుత్వానికి ఓటేద్దామా తీసిందే ఇట్లా ఏంటది కొట్టుకా తీసి తలిపే ఇట్లా ఓహో తమ్ముడు మరి అటువంటి ప్రభుత్వానికి ఓటేద్దామా వద్దు అది మీరెవరైతే నేను మట్టుకేయను అది కనుక మాట చెప్పదు మనం చెప్పదండి వాగ్దానం చేసి మరి మేనిఫెస్టో చూసి ఒక భగవద్గీత బైబుల్ ఖురాన్ తో పోల్చి ఇచ్చిన మాటలన్నీ కూడా తప్పి మరి ప్రజల జీవితంలో ప్రాణాలతో ఆదుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తే మనుగడికే నష్టం అంతే కనుక అటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో రానివ్వకూడదు అటువంటి ప్రభుత్వానికి మళ్ళీ ఎవరు కూడా ఓటు వెయ్యకూడదని చెప్తా అంతే అందుకని సోదరా మనం అందరూ కూడా ఆలోచించి ఓటేసే ముందు ఒక్కసారిగా నడుము నడుము రన్నాను ఒక్కసారి నీవు ఆలోచన చేస్తే ఒక్కసారి నీవు ఆలోచన చేస్తే నీకంటే తెలివైన వాడు మరి ఎవ్వరు నీకంటే తెలివైన వాడు మరి ఎవరు ఆలోచించి నీవు ఓటు వేసుకోవాలి
నడువు నడువురన్నాను ఒక్కసారి నీవు ఆలోచన చేయి అందుకని ప్రతి వారు కూడా ఆలోచించి అడుగు వేయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా చెప్పకుండా అన్ని కూడా తనలో దక్కి తన సొంత ఎజెండాతో ఇంతవరకు 5 సంవత్సరాలు ప్రజల మాన ప్రాణాలు ప్రజలు అన్ని విధాలు కూడా నష్టపరిచాడే తప్ప ఏ విషయంలో కూడా మరి మనకి న్యాయం జరగలేదు ఏ విషయంలో కూడా ప్రజలు బాగుపడే అభివృద్ధి దాఖలాలు కనుక ఈ విషయాన్ని అవగాహన చేసుకోవచ్చు మనం చేసుకుంటున్నాం అరిగిట్ట జంతరి అదిగా సోదరా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తే దళితుల మీద దమనకాండ జరిపి దళితుల మాన ప్రాణాలు తీసి ఆడుకునేటువంటి మరి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మాత్రమే అధికారాలు కట్టబెడుతున్నాడు ఎందుకంటే దళితుల మీద మరి పగ తీర్చుకుంటున్నాడు మరి వాళ్ళ ద్వారా దళితుల్ని అంతమంది కంకణం కట్టుకున్నాడు తెలియదు కానీ దళితులందరూ కూడా ఆలోచించవలసిన సమయం లేదు ఎందుకంటే మరి చూస్తే మరి ఎమ్మెల్సీ అనంతబాబు మన దళిత బిడ్డ అయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకుని వెళ్ళి కొట్టి ప్రాణాలు తీసి కారులు వేసుకుని ఎంత గౌరవం తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పితే ఆ తల్లిదండ్రుల షాకు మోగము అయ్యో వెళ్ళిపోతివా కొడుకా అన్యాయము చేసి అయ్యయ్యో ఎవరు చేసిరి ఈ విధిని ఏమి చేసిరయ్యా సంపీరెందుకయ్యా దళిత జాతిలో పుట్టినందుక ఇట్టి శిక్షది పెళ్లికి యాగరగా కన్నీరు రాచినారే అయ్యయ్యో బాదుకొని తల్లిదండ్రులే కుమిలిపోయిరయ్యా అయ్యయ్యో కందానా దేవలదారా ఈ విధంగా దళితుల్లో పుట్టినటువంటి సుబ్రహ్మణ్యాన్ని కన్న తల్లిదండ్రులకు తీసుకుని గర్భవతి కొన్న భార్య ఆవేదన శోకమయంగా తల్లి చూసారండి ఆ తల్లిదండ్రులకు గర్భకోన మిగిలించేటటువంటి నాయకులను ఎండ పెట్టుకుని చిరునవ్వులు చెందుతూ చేజీల మీద తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి దళితులని ఎంత పగ ఎంత ద్వేషం అంతేకాదండి దళితుడైన గొప్ప చదువుకున్న ఒక డాక్టర్ అయిన సుధాకర్ గారు ఒక మాస్ అడిగాడు కరోనా టైంలో అదే పాప అదే నేరం మీద ఆయన్ని శిక్షించి పోలీసులు నడి రోడ్డు మీద బట్టలు విప్పి పెడరెక్కలు విరిసి చిత్రపతి చేసి ఎక్కడి సుధాకర్ డాక్టర్ గారిని ప్రాణాలు పోయేంత వారిగా కొట్టి పిచ్చి వారిగా ముద్ర వేసి ఆయన సావుకు కారణమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మనము గెలిపించాలా నీవు ఆలోచించు ఎందుకు మనకి శిక్షలు ఎందుకు తీరాలలో కిరణం చూడు పోలీస్ స్టేషన్ నందున వ్యక్తి చేశారన్నా బీజీ యువకుడు చూడగలాడు కలిసి వేసిరి పెట్రోలు పోసి చంపిన చందము కళ్ళ ముందు కదలాడుతున్నది ఎందరెందో తల్లిద బిడ్డలు బలి అలా
అలాంటి ఘాతకులకు అయ్యా అటువంటి నరహంతకులకు జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సాహాన్నిచ్చి పదవులనిచ్చి దాన్ని వెంట పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ నేను దళితులకి వేదమామని నీకోసమే రాజ్యాధికారం నేను మీ బిడ్డనంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మళ్ళీ మొదలై మాయ చేయడానికి వస్తున్నాడు. ఆలోచించండి. ఆ మాటలు చెల్లం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఆత్మస్థైర్యం మీద గౌరవంగా బ్రతకమైన సమాజంలో మనకి చట్టపరమైన హక్కులు ఇస్తే మనం ఏం చేస్తున్నాం? ఆత్మ సభ్యులు బ్రతుకుతున్నాం. కనుక మనము ప్రాణం అవడం కంటే ఆత్మాభిమానం గొప్పది. ఆత్మాభిమానం ప్రతి ఒక్కరు కూడా దళితులపై 5 ఏళ్లుగా జరుగుతున్న దమనకాండ, ఈ మారణకాండ తెలుసుకోవాలి. తెలుసుకొని ఎదిరించాలి. ప్రభుత్వాన్ని ఓడించాలి. మళ్ళీ అధికారంలోకి రాకుండా తరిమి కొట్టాలి. దళితుల ఆలస్యం, దళిత లక్ష్యం. ఓ దళితుడా లేవరా, దళితుడా లేవరా, దళితుడా లేవరా, దళితుడా లేవరా, దళితుడా లేవరా, నడుము గట్టి నడువరా, నడువు గట్టి నడువరా, నిన్న మొన్న చూడగా రాజ్యంలో మరణములు, రాజ్యంలో మరణం ఎక్కడెక్కడ జరిగినా వెనకుండి చేసేది జగదన్న ప్రభుత్వమే. ఇది నీకు తెలియకుంటే భవిష్యత్తే అంధకారం. దళితుడా లేవరా, ఇకనైనా యోచించు. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించు. అక్క ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగింది ఈ దమనకాండ, ఈ మారణకాండ. ఎవరైతే ఎక్కువగా చేస్తారో అటువంటి వాళ్ళకి పదవులు కట్టబెట్టి అధికారాలు ఇచ్చి తన వెంట మీటింగులు కూర్చోబెట్టి చిరునవ్వులు చెందిస్తున్న ముఖ్యమంత్రి గారు నేను దళితులకు మేనమామని, నేను మీ మేలుమోరు అధికారం చేతబట్టాను అంటాడే. ఎటువంటి మేనమామైనా కంసుడు కూడా మేనమామే. ఎంతమందిని చంపారు బిడ్డల్ని. కృష్ణ పరమాత్మ అక్కడే బతికి బయటపడ్డాడు. అటువంటి మేనమామ మనకు అవసరమా? లేదు. అటువంటి వాడు వద్దు. మేనమామ కంసమామ ఎవరు? ఈయన మనకి హింసమామ. హింసమామే కాదు, మన భవిష్యత్తు కోరే మామైతే కాదు. ఈ సత్యాన్ని ప్రతి దళిత బిడ్డ గమనించండి. అందుకని ఓటేసే ముందు జగన్ రెడ్డికి మాత్రం ఓటు వేయవద్దు. ఎవరు కూడా దళితుల ఓటు వేయొద్దు. గమనించాలి. అది అమ్మలారా మీకు మా వందనాలుగా మీకోసమే చెప్పుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించుడే. అన్న చెల్లి తమ్ముడు రాష్ట్రంలో మరి జరుగుతున్నది. ఎవరైనా మరి తెలియజేయుడి. ప్రతి ఒక్కరు లేడు వారికి చెప్పాలన్నా దుర్మార్గాన్ని ఎదిరించాలి. పోవాలంటే ఓటు హక్కుని ఆయుధం బుర్రా చూసి దుర్మార్గుడు గుండెల్లోనా దిగవాలంటే తమ్మున్నా తీరుడ నీవు చాలన్నా చక్కగాను నీ ఓటు దూర బుద్ధి చెప్పవాలి. మిత్రమా, మరి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం చూసినట్లయితే 2014 సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు అయినా మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు గవర్నర్లు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మరి ఆ మరణాన్ని అడ్డు పెట్టుకొని రిలయన్స్ కంపెనీ వాళ్ళ నాన్న మీద పగబట్టి నాన్నని హత్య చేశారని ప్రచారం పుట్టించి రిలయన్స్ సంస్థ రహస్యాలని ధ్వంసం చేసి ప్రజల్లో సానుభూతి పెంచుకొని ఆ 2014 ఎలక్షన్ కి వెళ్ళారు. అంతేకాదు సోదర, ఆయన అంతా కూడా సానుభూతి రాజకీయమనే ఆంధ్రప్రదేశ్ మీద ఉపయోగిస్తున్నారు. 2019 చూసినట్లయితే మరి తన బాబాయ్ సొంత స్వయం బాబాయ్ గారు
వివేకానంద రెడ్డి గారి హత్యను మళ్ళీ సానుభూతిగా ఉపయోగించుకోవడానికి తన కుటుంబ సభ్యులే ఆయన మర్డర్ చేసినప్పుడు ఈ కుటుంబ రాజకీయాలైనప్పటికీ ప్రతిపక్షాలపై ఆ నేరాన్ని మోపి ప్రతిపక్షాల అమాయకుడైన బాబాయిని చంపారు. నేను తండ్రి లేని వాడను, బాబాయిని పోగొట్టుకున్నాను, నేను మీ బిడ్డను, మీరు నాకు ఓట్లేసి గెలిపించండి, అధికారంలోకి వస్తాను. అది ప్రజల దాపతికి వెళ్ళి సానుభూతి ప్రకటించి ఎలక్షన్ కి వచ్చాడు. అయ్యా సరండి వైజాగ్ విమానాశ్రయంలో చూస్తే అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే కాదు. అటువంటి మరి లోపల దళిత యువకుడైనటువంటి సీను కోడికత్తి సీనుగా పేరు పడ్డాడు ఆయన. మరి ఆయన దగ్గర కత్తిందో లేదో తెలియదు, నిజంగా ఆయన గాయం చేశాడో తెలియదు. హుటాహుటిన ఈ రాష్ట్రంలో వైద్యులే లేనట్టు, హాస్పిటల్ లేనట్టు ఎవరికి చెప్పండి విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేరి సానుభూతి డ్రామా ప్రకటించి అమాగడైన దళిత బిడ్డ సీనుని 5 ఏళ్లుగా జైలు మగ్గేలా చేశారు. మరి గొడ్డలేదో మర్డర్ చేసిన వారు హ్యాపీగా తిరుగుతున్నారు నాయన. మరి కోడికత్తి పొడిచాడో లేదు కానీ 5 ఏళ్లు సెంట్రల్ జైలు మగ్గుతున్నాడు దళితుడిగా. 5 ఏళ్లు ఈ విధంగా సానుభూతితో డ్రామాలాడుతూ నేను మళ్ళీ విజయవాడ వచ్చి మీటింగ్ లో కూడా అది ఎవరో బీసీ కుర్రవాడు కులగరాయితో హత్యాయత్నం చేశాడని ఒక సానుభూతి ప్రకటించాడు. తన జీవితం అంతా రాజకీయం అంతా కూడా సానుభూతితోనే ఓట్లు దండుకొని ఈ ప్రజలు మోసగిస్తూ తను మరి ప్రభుత్వాన్ని నడుపుతూ తను నేరాల నుండి బయటపడటానికి కోర్టుకి వెళ్లకుండా తనని కాపాడుకోవడానికి తన రాజకీయాన్ని ప్రయోగిస్తున్నాడు. ఎన్ని మోసాలు అది ప్రజలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వాడరు కూడా దళితుడు, ఎస్సీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి ఈ విషయాన్ని తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు జగన్కు ఓటు వేయలేరు. ఎందుకంటే అదంతా కూడా ఆయన ఆడే రాజకీయ డ్రామా కనుక మిత్రులారా. అటువంటి మరి సానుభూతి రాజకీయానికి మీరు ఎవరు కూడా లొంగిపోవద్దు. సెంటిమెంట్ గా లొంగి ఆయనకు ఓటేశారు, మీ భవిష్యత్ అంధకారం అయిపోతుంది. కాబట్టి ఈసారి జగన్ అందుకే మీరు ఎవరు కూడా ఓటు వేయొద్దు కదా. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సానుభూతికి లొంగొద్దన్న సానుభూతికి చల్లబులి కబులంది వెయ్యి పప్పలై నమ్మకండిరా సెంటిమెంట్ ప్రజలకే ఇస్తుంటాడు, పూలో పువ్వే పెట్టుతుంటాడు. మోసపోకుడే ఎవరు కూడా ఈనాడు జగదన్నకు ఓటు చెయ్యొద్దు. ఈనాడు మళ్ళీ జగన్కు ఓటు చెయ్యదు. అందుకని సోదర ప్రతి వారు కూడా సెంటిమెంట్ గా లొంగి అమాయకంగా ఓటేసి మోసపోవద్దు. మీకు అందరికి కూడా మదవచిస్తున్నా సోదర. ఈయన ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో కూడా ఒక మాట చెబుతున్నాడు, పేదలకు పెత్తందారులకు పోటీ అంటున్నాడు. నిజంగా పేదవాడు ఎవరు? అవును, పెత్తందారు ఎవరు పెత్తందారి? ఎవరు పేదవాడు? ఎవరు పెత్తందారి? వాళ్ళకి పోటీ. అవును, పేదవాడికి ఏముంటుంది? పేదవాడికి ఏముంటుంది? ఉన్నవాడికి ఏముంటుంది? పేదవాడికి ఉందా అది, ఎవరికైనా ఒకటే. ఏంటది తమ్ముడు? పేదవాడి నిత్యం కూడా రెక్కాడితే డొక్కాడేవాడు కార్మికుడు. పొద్దున్న నువ్వేం చేస్తావు? గ్రామీణ ఉపాధి హామీ పనికి వెళ్తావు. నువ్వు పేదవాడి మన వృత్తి అని. మరి ధనవంతుడు ఏం చేస్తాడు? ప్యాలెస్ కి వెళ్తాడు, కంపెనీలకు వెళ్తాడు. మరి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క భారతదేశంలో ముఖ్యమైన పట్టణాలన్నిటిలో కూడా ఎక్కడ చూసిన విలువైన ప్యాలెస్లు, ఖరీదైన బంగళాలు కలిగి ఉన్నాడా పేదవాడంటే? లేదు నాయనా. మరి టీవీ ఛానల్ ఉన్నాడా పేదవాడంటే? మరి సొంత పత్రిక ఉన్నవాడే పేదవాడంటే?
మరి పేదవాడికి పెద్దవారికి పోటీ అంటే ఎవడరా పేదవాడు? ఎవడరా పెద్దవారి? నిజమైన పేదవాడంటే అన్నా క్యాంటీన్కి వెళ్ళి అందరూ నేనేవాడు పేదవాడు. మరి అటువంటి అన్నా క్యాంటీన్ లేవు. చీనకుట్లో మట్టు కొట్టాడు పెత్తందారి. అవునైనా ఎవరు? పెత్తందారి. మరి పేదవాడు 5 రూపాయలకి కడుపారు అన్నం నేనే సమయంలో అది కూడా వారవలేక క్యాంటీన్లు ధ్వంసం చేసి పేదవాడు కుట్లో మట్టి కొట్టాడు. అలా ఉండకుండా పేదవాడికి పెత్తందారికి పోటీ అంటున్నాడు. పెత్తందారి ఎవరు? పేదవాడు. నిజమైనటువంటి పెత్తందారి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసగించడానికి నేను పేదవాడు. మరి సిటీకి ఒక్క ప్యాలెస్ ఉంది, బెంగళూరు ప్యాలెస్. మరి ఎంతో మంది పేదవాళ్ళు మరి అదే విధంగా వైజాగ్ గాని, బొంబాయి గాని, మరి మద్రాసు గాని ఈనాడు మరి మన అమరావతిని పరిపాలించాలని ఆడే వెళ్ళిన ప్యాలెస్. ఇలా ప్రతి మరి నగరంలో కూడా విలువైన ప్యాలెస్ కట్టుకొని మరి సిమెంట్ కంపెనీలు పెట్టుకొని టీవీ ఛానల్ పెట్టుకొని మరి సాక్షి పత్రిక పెట్టుకొని నేను పేదవాడదమ్మా, నేను పేదవాడదని పేదవాడు దారుస్తున్నాడే. ఎవరయ్యా పేదవాడు? ఎక్కడున్నాడే పేదవాడు? పేదల పేరు చెప్పేవాడు, అమ్మాయిలైన పేదవారిలో ఆ నాయకుడి మాట పేదల పేరు మళ్ళీ బర్గలుగా మధ్యలో కనుక నిజమైన పేదవాడికి పెద్దవారికి పోటీ అంటే ఆయన పేదవాడా కాదు. పేదవాళ్ళ పేరుతో పేదవాళ్ళని వంచన చేస్తూ మదలాన్న అనగదక్కడానికి అవమానించడానికి కంకణం కట్టుకుని నాటకం ఆడుతుంది. ఇదొక నాటకం. కనుక ఈ ఎక్కడవండి పెద్దన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకోవాలి. అవునాయనా పెత్తందారిని ఓడించండి అంటున్నాడు. పెత్తందారు ఎవరు? ఆయనే. ఆయన మీద మన యుద్ధం, ఆయన ఓడించడం మన లక్ష్యం. ఈ విషయాన్ని ప్రతి దళిత బిడ్డ తీసి ప్రతి ఒక్క మైనార్టీ, ప్రతి ఒక్క ఓటర్ కూడా మరి గమనించాలి. ఈ పెత్తందారిని పేదల పక్షాన్ని నిలబడి ప్రజాపాలనే మనం సాధించాలి. అంతే. కనుక మాట మీద నిలబడాలి. కనుక అమ్మలారా వాళ్ళకించరా, ఓ అయ్యలారా వాళ్ళకించరా, అమ్మలారా వాళ్ళకించరమ్మా, అయ్యలారా వాళ్ళకించరయ్యా, అయ్యలారా అమ్మలారా వాళ్ళకించరమ్మా, అయ్యలారా వాళ్ళకించరయ్యా. ఎన్నికల సమయం ఆలోచించాలి. యోచించి చక్కగా ఓటేస్తే, ఒకదారి యోచించి చక్కగా ఓటేస్తే మళ్ళీ మనము అరే ఇచ్చినట్టు మరియు వాగ్దానాలు 90% పూర్తయ్యనుగా మీటింగులో చెప్పుతున్నారా, ఎక్కడ వాడిని చూసిన గాని నెరవేరదు మరి సందర్భం లేదే. ఒక్కసారి మీరు ఆలోచించిన తెలియదు మొదలుగా ఉన్నాడు. కేంద్రం మెడల మంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. తెచ్చాడా? లేదు. మరి ఇంకోటేదండి, తెచ్చాడా? లేదు. మరి పోలవరం 70% పూర్తయింది. రాష్ట్ర నిధులతో దాన్ని పూర్తి చేసి చూపిస్తాం, మీకు 2003 నీళ్లు అందిస్తాడు. ఇచ్చిండా? ఇచ్చాడా? మరి నీటితో పారుదల మరి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, చిన్నవి మరి జిల్లాల స్థాయిలో. మరి వాడదిడికి ఏమైనా మరి నిర్మాణం పూర్తి చేస్తే నీళ్ళు అందించాడా? లేదు. మాట తప్పాడు. మరి రాజధాని నిర్మాణం చేపడతాను ఇక్కడే ఉన్నాను అన్నాడు. చేపట్టాడా? లేదు.
మహిళలారా ఆ, వినండి. మద్యపాన నిషేధం చేసిన తర్వాత మిమ్మల్ని ఓటు అడుగుతాను వస్తాను మళ్ళీ అన్నారు. అవునవును. ఇప్పుడు చేసే వచ్చాడా? లేదు నాయనా. మరి ఇచ్చిన వాగ్దానాల్లో అన్నాడు. మొట్టమొదటి మీటింగ్ ఏమన్నాడు? ఆహా. ఉద్యోగస్తులారా నేను వచ్చిన వారంలో అన్న సిపిఎస్ రద్దు చేస్తా అదేమన్నా అన్న అన్నాడు. అన్నాడు. చేశాడా? లేదు. కూడా చేయలేదండి. చెయ్యడం. అవును. ఎందుకంటే ఆహా. మాట చెప్తాడు. అవును. కానీ చేతలకు లేవుండవు. అది అది చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన చెప్పాడంటే ఓహో. చెయ్యడంతే. అంతే. ఆయన చెప్పాడంటే చెయ్యడంతే. చెయ్యడంతే. అది ఆయన చెప్పకపోతే చెప్పేది ఒకటి అది చేసేది ఒకటి. ఆయన ఆలోచనే వేరు. విధానం వేరుగా ఉంటుంది. అవునవును నాయనా. అటువంటి మరి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అవసరమా? మరి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మనకు అవసరమా? వద్దు. కనుక వద్దు. మాడే తప్పన మడమ తిప్పదన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. మరి ఎక్కడ ఆ. ఎన్ని వాగ్దానాలు తప్పాడు? తప్పాడు. కనుక ఒకటైనా నెరవేర్చిండా? నెరవేర్చాడా? లేదు. 93% పూర్తయ్యాయి. ఇది మోసం. మోసం. జనాన్ని మోసం చేయటం అందుకని ఆయన కర్తవ్యం. కొంతమంది కోపం వచ్చిన వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ మోసమరెడ్డి మోసమరెడ్డి అన్నారు. అదంటున్నారు. కోపం వచ్చిన కడుపు పడినోడు మోసగాడు రా. బాధ. మోసగాడు. కనుక తమ్ముడు, మోసరెడ్డి. కనుక మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మళ్ళీ ప్రభుత్వానికి అధికారం తెచ్చారంటే అంటే మన బ్రతుకులు అంధకారం మయమైపోతాయి. అయిపోతుంది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలా లేదు. దళిత బ్రతుకుల్లో మరి చీకటి అది అంధకారం మయం చేశాడు. అవును. దళిత బిడ్డలను పొట్టను పెట్టుకున్నాడు. పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేశాడు. మరి అందరూ కూడా అమ్మా. మరి పిల్లలకి అందరికి కూడా అది. మరి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేకపోయాడు. రాజధాని నిర్మించలేకపోయాడు. లేదు. కనుక కనుక ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఆలోచించండి. అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, ఓటేసే ముందు ఆలోచించి ఆలోచించి ఒక్కసారి ఈ 5 ఏళ్ళు మనం ఇలాంటి ప్రభుత్వాన్ని చూసాం. ఎటువంటి కష్ట నష్టాలు అది. ప్రశ్నించిన గొంతును నక్కి కేసులు పెట్టి వాళ్ళపై రెమెడీ సీట్లు ఓపెన్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి వాక్ స్వతంత్రాన్ని కూడా భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అడగదొక్కుతూ నిరంకుశ పరిపాలన చేస్తున్నాడు. ప్రజాస్వామ్య పరిపాలన లేదు రాష్ట్రంలో. నిరంకుశత్వం. తానే రాజు తానే మంత్రి అధికారం శాశ్వతంగా నీదే ఉంటుంది ఆలోచన ప్రభుత్వాన్ని నడిపిస్తూ పేద సాధనలోను రైతుల్లోను మహిళల్లోను అందరిలోనూ కూడా అయ్యా మాయమాటలు చెప్పటం అందరిలో కూడా నిరాశ కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు కానీ మీరు కనువిప్పు కలిగి ప్రస్తుతం ఇది ఎలక్షన్ రోజులు కనుక ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. తల్లి చెల్లి అన్న అక్క తండ్రి అమ్మ బాబాయ్ ఎవరికి ఓటేస్తున్నావు? అభివృద్ధి నిరోధకులకు వేస్తున్నావా? ఇప్పటి వరకు అంధకారమైనటువంటి ప్రభుత్వం నడిపిన వారికి మన యొక్క బిడ్డల బ్రతుకులు పాడు చేసి మన చావుకు కారకుడైనటువంటి ఈ కంసుడు కోటేస్తున్నావా? ఎందుకు మనకి ఇది? ఒక్క క్షణం మనం ఆలోచించాలి. అప్పుడు ఆలోచించకపోతే మరి అభివృద్ధి చేయగలిగిన వారికి బ్రతుకులు బాగు చేయగలిగిన వారికి మనకు భవిష్యత్తుని ఇచ్చే వారికి మీరు ఓటు వేయండి. అంతేగాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారో మన బ్రతుకులు సర్వనాశనం అయిపోతారు. కనుక ఈ ఒక్క విషయాన్ని మీరందరూ గమనించాలని మనవి ఇస్తున్నాం. తమ్ముడు మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్లయితే సామాజిక సాధికారత పేరు చెప్తాడు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, అందరూ ఒకటే న్యాయం చేస్తా చెప్పడానికి చెప్తాడు కానీ ఆయన చేసిన ఏం చేశాడో తెలుసా? 1100 నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అవి మంచి ఆదాయం కలిగినటువంటి టీటీడీ గాని మరి చైర్మన్ గాని శ్రీకాళహస్తి గాని అన్నవరం గాని ఇలాంటి ఆదాయ పదవులు వచ్చే ప్రతి దానిలో కూడా రెడ్డి 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 అది చివరి పేరు చివరి రెడ్డి ఉంటే చాలు. మరి మిగతా వాటిని చూడగా అయ్యా ఎన్ని 750 వాళ్ళకి ఇస్తే మరి మిగతా ఎన్ని ఉన్నాయి? అయ్యి ఎస్సీలకు
ఎస్టీలకు ఎస్టీలకు, బీసీలకు బీసీలకు ఎటువంటి ఆదాయ వనరులు కూడా లేనటువంటి అయ్యయ్యో. రాబడి లేనటువంటి పదవుల్లో వీళ్ళని కూర్చోబెట్టాడు కానీ ఉపయోగకరమైనది ఏమి కాదు కాదు అటువంటి మోసపూరితమైనటువంటి పరిపాలన సాగిస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మనం ఓటేస్తే అవును చేసినట్లే కనుక వేయొద్దు. ఎవరు కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి రెడ్డి గారికి మీరు ఓటు వేయొద్దని వేయొద్దు. మనవి మనం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. కనుక కనుక ఈ యొక్క నుండి చెప్పే మాటలు వేరు వేరు. చేసే విధానాలు వేరు కనుక శాతం ఈ వేరు. రాష్ట్రాన్ని మొత్తం కూడా రెడ్లు చేతిలో పెట్టాడు అది గది. కనుక పెద్దిరెడ్డి కాడ నుంచి ఆదిరెడ్డి. గారి కాడ నుంచి మరి ఇక్కడ చూస్తే మరి మన సజ్జల గారు ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన పదవిలో డీజీపీ కాడ నుంచి ప్రతి ఒక్కరు ఉన్నత పదవి కూడా రెడ్డి 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 పేరు కలిగిన వారు ఉంటారు కాదు ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు బీసీలు కాదు ఎవరు కూడా ఈ పదవులు లేరని విషయాన్ని గమనించాలి కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదో చేస్తున్న మోసాన్ని ఇది చెప్పే విధానాన్ని ఆ చెప్పే మాటలను గమనించి ఈసారి ఒక్కసారి ఓటేసే ముందు మీరు గుర్తించుకోండి ఆయన ఏం చేశాడు ఎవరికి అధికార పదవులు ఇచ్చాడు అది. ఎవరికి రాబడి లేనటువంటి నామినేటెడ్ పదవులు ఇచ్చాడు అదే. ఈ విషయంలో మీరు అవగాహన కలిగి ఉన్నట్లయితే ఉన్నట్లయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు. ఎవరు కూడా ఓటేయద్దు కనుక ఓటేయొద్దు. మీరందరూ కూడా అదే. ఈ విషయాన్ని గమనించమని అదే. ప్రతి ఒక్కరికి అయ్యా అయ్యా. అమ్మలారా మహయ్యక్కలారా ఇక మీకు వందనాలు. ఓటేసే ప్రతి వాడను కూడా ఆలోచించండి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆలోచన చేసి మళ్ళీ మీరు జగన్మోహన్కు ఓటు వేయకండి. కనుక ప్రతి తల్లికి ప్రతి తండ్రి కూడా అన్నలకి విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్తే.